ఇప్పుడు మనకి డీజేటీలో స్క్వేర్ వస్తుంది కదా! సో, అందులో అనుపమ కొంచెం హాట్ హాట్‌గా కనిపిస్తుంది. ఎలా అనిపించింది? ఎలా అనిపించిందంటే కొత్తగా అనిపించింది. ఇన్ని రోజులు కనిపియలేదు కదా! ఇప్పుడు కొత్తగా ఉంటది అందరికి. అమ్మాయిలకి ముఖ్యంగా. డీజేటీలో 1 చూసారా? చూసిన ఎందుకు చూడలేదు ఫేమస్ కదా! మరి డీజేటీలో 2 అనేది 1కి మించి ఉంటదనుకోవచ్చా? అంటే ఇప్పటివరకు వచ్చిన మూవీలో ఫస్ట్‌దే బావుంటది. సెకండ్ ఎప్పుడు కొంచెం ఫెయిల్ ఉంటది 100%. బట్ ఇది ఎందుకో ఫస్ట్ దానికంటే ఎక్కువ బీట్ చేస్తదని అనుకుంటున్నాం. కానీ చూస్తే తెలుస్తదిగ. నిన్న మనకొక ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ చూసారా? ఏది? డీజేటీలో 2 ట్రైలర్. నేను చూడలేదు. బట్ చూస్తా. సో, అందులో కొంచెం అనుపమ బోల్డ్ సీన్స్ కనిపిస్తున్నాయి. మన డీజేటీలో కామెడీ టైమింగ్ అలా అన్నీ ఎలా అనిపిస్తున్నాయి? అంటే రీల్స్ అవి ఇవి చూసినా ఇప్పటివరకు తనకొచ్చిన క్యారెక్టర్స్ అన్నీ తగ్గట్టు చేసింది. ఇప్పుడు ఇందులో ఇలా కావాలి కాబట్టి చేస్తది. యాక్టర్ అంటే ఏదైనా చేయాలి. బట్ బావుంది. ఇట్లా కూడా బావుంది. సో, మన సిద్ధు బాయ్ ఉన్నాడు గదా! డీజే టిల్లు. సో, టిల్లు క్యారెక్టర్ మరి ఏమన్నా మార్పు ఉంటదనుకోవచ్చా డీజే టిల్లు 2లో? అదే ఫస్ట్ మోసపోయింది. ఇప్పుడు కూడా మోసపోతా అని అనుకోని అదే ఉంటది మొత్తం సినిమా అంతా. రాధిక సీన్స్ వస్తాయి అంటున్నారు. మరి రాధిక సీన్స్ వస్తే థియేటర్‌లో ఎట్లుండబోతుంది? కీకలు పెడతారు అందరూ. నువ్వేం చేస్తావు? నేను కూడా గట్టిగా పెడతా. వెళ్తావా మరి ఫస్ట్ డే మూవీకి? చూస్తా ఆ రోజు వీలుంటే వెళ్తా లేకపోతే తర్వాత వెళ్తా. సో, మూవీ కోసం వెయిట్ చేస్తున్నారా? వెయిటింగ్ చేస్తున్నా. ఫస్ట్ ప్రభాస్ మూవీ కోసం అయితే వెయిటింగ్. థాంక్ యూ.